జై శ్రీరామ్. మిత్రులందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన గీతావాహిని ధారావాహికలో తాను పొందుతున్నటువంటి ఆత్మానందాన్ని గురించి జనక మహారాజు ఇంకా ఏ విధంగా తెలియజేస్తున్నారో విందాం. ఆత్మ అత్యద్భుతము. ఆత్మలో లీనమై ఆనందాన్ని పొందేటువంటి వారు ఇక మరి దేనిని కోరరు అంటూ ఆయన పొందుతున్నటువంటి ఆనందాన్ని గురించి మనకి చెప్తున్నారు. బోధమాత్రోహమజ్ఞానాత్ ఉపాధి కల్పితో మయా ఏవం విమృశ్యతో నిత్యం నిర్వికల్పే స్థితిర్మమ. ఇక్కడ మొదటిసారిగా నిర్వికల్పం అనేటువంటి మాటని వాడటం జరుగుతోంది. ఎందుకు అలా వాడారంటే దీని అర్థం, ఈ శ్లోకానికి అర్థం, నేను శుద్ధ చైతన్యాన్ని, అజ్ఞానంతో నన్ను నేను శరీరిగా భావిస్తున్నాను. సకల మానసిక వృత్తులను విడనాడి నా స్వరూపాన్ని ధ్యానించి ఆ అనుభవంలో ఉండిపోతాను అని ఈ శ్లోకానికి అర్థం. అంటే జనక మహారాజు యొక్క మనస్సు ఆ విధంగా ఆనందంతో ఆత్మానందాన్ని పొందుతూ ఉంది. మరోసారిగా ఆయన నేను నిర్వికల్ప సమాధిలో ఉన్నాను అనేటువంటి మాటని వాడటం జరిగింది. నిర్వికల్పము అంటే మనసులో ఆలోచనలని ఆపటమే కాదు, అసలు ఎలాంటి సంకల్పాలు రాకుండా ఉండటం. మనం ప్రయత్నపూర్వకంగా ఆలోచనలని, మస్తిష్కాన్ని అణగదొక్కటం కాదు, అసలు ఎటువంటి సంకల్పాలు లేకుండా నిర్వికల్పంగా అలాగ చూస్తూ ఉండిపోవటం అన్నమాట. ఆ పరిస్థితులలో ఏ భావమూ ఉండదు, ఎలాంటి గుణ విశేషాలు ఉండవు. అయితే ఇది సాధ్యమని అందరూ అనుకోవచ్చు. సాధ్యమేనండి. మనం కూడా కొన్నిసార్లు మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా విచారమైన పరిస్థితుల్లో, చాలా ఎక్కువైన విచారమైన పరిస్థితులలోనూ, దుఃఖంలోనూ క్షణపాటైనా అలాంటి స్థితిని పొందుతాము. కాకపోతే మనం పొందేటువంటి ఆ స్థితి బాహ్యమైన పరిస్థితుల గురించి శ్మశాన వైరాగ్యం అంటారే, ఆ విధమైనటువంటి నైరాశ్యం నుంచి వచ్చినటువంటి నిర్వికల్పము. కానీ ఇక్కడ జనక మహారాజుకి పూర్తిగా తనకి తెలుసు, తాను పొందినటువంటి జ్ఞానం ద్వారా బాహ్య పరిస్థితి ఏమిటి, తనలో ఉన్న అంతర్గత స్థితి ఏమిటి తెలుసుకుంటూ ఆత్మని గురించిన ఆనందాన్ని పొందుతూ నిర్వికల్ప సమాధిలోకి, అంటే అత్యంతమైనటువంటి అనుభూతి పొందుతూ ఆనందాన్ని అనుభవిస్తూ నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళారు. అందుకే ఇక్కడ మొదటిసారిగా నిర్వికల్పే స్థితిర్మమ అంటాం చెప్పడం జరిగింది. అహో మయి స్థితం విశ్వం వస్తుతో న మయి స్థితం నమే బంధోస్తి మోక్షో వా భ్రాంతి శాంత నిరాశ్రయ. ఆ నిర్వికల్ప స్థితిలోనే నాకు బంధము లేదు, ముక్తి లేదు. ఆశ్రయమైన అజ్ఞానం నశించడంతో భ్రాంతి కూడా నశించిపోయింది. ఆహా, ఈ ప్రపంచమంతా నాలో ఉన్నట్లు కనిపిస్తున్నా నిజానికి నాలో ఏమీ లేదు కదా అనేటువంటి భావం కనిపిస్తూ ఉంది. అలాంటి భావము కూడా లేనటువంటి నిర్వికల్ప స్థితిలోనే ఆయన ఉన్నారు. సశరీరమిదం విశ్వం నకించిదపి నిశ్చితం శుద్ధ చిన్మాత్ర ఆత్మాచ తత్కస్మిన్ కల్పనాధునా. అంటే ఈ శరీరము, ప్రపంచము కూడా మిథ్యే, క్షణభంగురాలే, మాయా కల్పితమే, సర్వత్రా వ్యాపించి ఉన్నది శుద్ధ చైతన్యమైనటువంటి ఆత్మ మాత్రమే. కాబట్టి నేను ఇక దేనిని గురించి ఉపాసించాలి, ఊహించాలి, దేని కోరుకోవాలి అని జనక మహారాజు ఆనందపడుతూ భావిస్తున్నారు. శరీరం స్వర్గ నరకో బంధమోక్షో భయం తథా కల్పన మాత్రమే వైతత్ కిమ్మే కార్యం చిదాత్మనః. శరీరము, స్వర్గనరక భావాలు, బంధమోక్షాలు, భయము ఇవన్నీ కేవలం కల్పనలే. కారణము
సర్వత్రా ఆత్మ వ్యాపించి ఉన్నదో ఆ ఆత్మకి సుఖదుఖాలు కానీ చావు పుట్టుకలు కానీ భావాలు కానీ ఏమీ ఉండవు కాబట్టి అలాంటివి ఏమీ లేవు. ఇవన్నీ ఈ శరీరం వల్ల కలుగుతున్నటువంటి భావాలు మాత్రమే, ఊహలే. వీటన్నిటి వల్ల కలిగేది నిష్ప్రయోజనమే. వాటన్నిటిని వదిలేసి ఆధారమైన చైతన్యాన్ని నేను అనే భావంలోనే ఉండాలి అని జనక మహారాజు భావిస్తున్నారు. అహో జన సమూహేపి నద్వైతం పశ్యతో మమ అరణ్యమివ సంవృత్తం కొరతిం కరవాణ్యహం. ఆహా, ఎంత అద్భుతం! మహాజన సమూహ మధ్యంలో కూడా నాకు రెండవది ఏదీ కనిపించట్లేదు. అంటే ఆ సమూహంలో ఉన్నది నేనే, నాలో ఉన్నది నేనే. ద్వైతభావానికి ఆస్కారమే లేదు. అలాంటి మనస్థితిలో ఉన్న నాకు కోరిక ఎలా ఉంటుంది? నాహం దేహో నమే దేహ జీవో నాహమహం హిచిత్ అయమేవ హి మే బంధ ఆసీద్యా జీవితే స్పృహ. నేను శరీరం కాదు, నాకు శరీరము లేదు. చివరికి నేను జీవుడిని కూడా కాదు, కేవలము చైతన్య స్వరూపమైన ఆత్మను. ఇలా భావిస్తూనే జనక మహారాజు మయ్యనస్త మహాబోధ ఆశ్చర్యం జీవవీచయ ఉద్యన్యగ్నంతి ఖేలంతి ప్రవిశంతి స్వభావత. ఆశ్చర్యంగా ఉంది. నాలో అనంత చైతన్య సాగరంలో జీవులంతా తరంగాల వలె ఉద్భవిస్తూ చరిస్తూ నర్తిస్తూ నాలోనే కలిసిపోతున్నారు కదా అని మహదానందపడిపోతూ ఉన్నారు. అలా మహదానందపడిపోతూ ఉన్నటువంటి జనక మహారాజును చూసి అష్టావక్రులు ఏమంటున్నారో వచ్చే సంచికలో తెలుసుకుందాం. ఇప్పటికీ స్వస్తి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.